ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మరొకసారి కీలకమైనటువంటి స్టేట్మెంట్ మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. 100 ఏళ్ళైన ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదు అని తేల్చి చెప్పారు. అంటే ఏదైతే ఒక విభాగం దెబ్బతింటుందని చెప్పినటువంటి ఆయనే ఇప్పుడు 100 ఏళ్ళైన ప్రోగ్రామర్లను మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయలేదు అని చెప్పారు. కోడింగ్ కూడా మానవ మీద అవసరమే అని అభిప్రాయపడ్డారు. ప్రోగ్రామింగ్ రంగంలో ఏఐ మనకు అసిస్టెంట్గా వ్యవహరిస్తుంది, డీబగ్గింగ్ లాంటి బోరింగ్ అంశాల్లో సాయం చేస్తుంది, అంతేగాని పూర్తిగా ప్రత్యామ్నాయంగా మారదు. ప్రోగ్రామింగ్లో అత్యంత సవాల్తో కూడుకున్నది ఏంటంటే క్లిష్టమైన సమస్యను సృజనాత్మకంగా పరిష్కరించడం, దాన్ని మిషన్స్ చేయలేవు. ప్రోగ్రామింగ్కి జడ్జిమెంట్, ఊహాత్మక ఆలోచన ధోరణి, పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అవసరం. ఈ లక్షణాలు ఏఐలో లోపించాయి అంటూ బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. ఇక కోడింగ్ రాయడం అంటే కేవలం టైపింగ్ చేయడం కాదు, చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుందంటూ బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. మానవ మీదకు ఉండే సృజనాత్మకతకు ఏ ఆల్గారిథం సరిపోదు అని అభిప్రాయపడ్డారు. గతంలోని బిల్ గేట్స్ దీని మీద మాట్లాడారు. కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బయాలజీ రంగాలకు ఆటోమేషన్ ముప్పు తక్కువేనని అంచనా వేశారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత, పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే లక్షణాన్ని ఏఐ ఇంకా సొంతం చేసుకోకపోవడమే ఇందుకు కారణం అని చెప్పుకొచ్చారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలు ఏఐ భర్తీ చేసే అవకాశం ఉందని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేస్తే, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరగచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. దీని మీద గేట్స్ స్పందిస్తూ ఏఐ వల్ల పొంచి ఉన్న ముప్పు గురించి తాను ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. అయితే కృత్రిమ మేధని తెలివిగా వినియోగించుకుంటే మన ఉత్పాదకత పెరగడంతో పాటు మరింత ఎక్కువ ఖాళీ సమయం లభిస్తుందన్నారు.